హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు మన వీడియో చూడడానికి కారణం ఏంది? ఓ షట్, రాజయోధ మూవీ రివ్యూ గురించి కదా. సరే బా, మూవీ రివ్యూ చెప్పేలోపు మన వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం ఇంకా మంచి మంచి మూవీ రివ్యూస్కు మూవీ రికమెండేషన్స్ కోసం బూస్ట్ ఇవ్వండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ లైక్ కొట్టడం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూస్తే మూవీ ఎక్కడ దొరుకుతుందో చెప్తా. ఇక బేసిక్గా మూవీ రివ్యూకి వస్తే పర్లేదు, నాకు నచ్చింది. బేసిక్గా మూవీ మొత్తం ఎమోషనల్ ట్రాక్ మీద పోతుంది. ఇంకా మూవీలో లాస్ట్ 15 minutes వామ్మో డెప్త్ ఎమోషనల్ సీన్. నేను స్టోరీ స్పాయిల్ చేయాలనుకుంటలేదు, ఎందుకంటే మూవీ చాలా బాగుంది. ఎక్స్పెషల్ గెటప్ సీన్ అండ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హోల్ మూవీ మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ మీద ఉండాలంటే అది మామూలు విషయం కాదు. స్టోరీ విషయానికి వస్తే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని కొంచెం బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. మరీ అంత తీసేసే సినిమా కూడా కాదు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ మాత్రం గెటప్ సీన్ అన్న ఎంట్రీ, ఇంకా ఒక సాంగ్ ఉంటుంది, ఇంకా కొంచెం అలా కామెడీ జనరేట్ చేస్తూ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో 3 songs ఉంటాయి, అందులో ఒక్క పాట మాత్రమే బాగుంటుంది. మిగతాని అంత పెద్ద ఇంపాక్ట్ ఏముండవు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం అలా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చాక స్టోరీని ఎటు తీసుకువెళ్లాలో తెలియక లవ్ స్టోరీలోకి కలిపేశారు. కొంచెం మనకి బేబీ మూవీ షేడ్స్ కనిపించచ్చు, కానీ కాపీ అని కాదు, జస్ట్ నాకైతే అలా అనిపించింది. ఇలా హీరో ఒక డిఫెక్ట్ వల్ల తను ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఫీల్ అయ్యేలా ఉంటుంది మూవీ. అసలు మెయిన్ గెటప్ సీన్ అన్న మూవీకే మెయిన్ హైలైట్. అన్న ఫేస్లో నవ్వు ఎక్స్ప్రెషన్ ఒక డిఫెక్ట్ ఎప్పుడు అలానే ఉంటుంది. బాధ వచ్చినా నొప్పి వచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్, నవ్వుతున్నట్టు. గెటప్ సీన్ అన్న యాక్టింగ్ కోసమైనా మూవీ ఒక్కసారి చూడాల్సిందే. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీరు చూసుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ కోసం, ఇంకా హాలీవుడ్ మూవీస్ అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్లో జాయిన్ అవ్వండి.